నమస్తే. మనకు యూట్యూబ్లో బాగా ఈ మధ్య కాలంలో కూడా ట్రెండ్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కుర్చీ మడత పెడతా అనే ఒక డైలాగ్ వినే ఉంటారు. సో కుర్చీ తాత అని, కుర్చీ మడత పెడతా అనే డైలాగ్ నుంచి కొంచెం ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. అదేవిధంగా మనం మొన్న వచ్చినటువంటి గుంటూరు కారం సినిమాలో కూడా ఈ డైలాగ్ని కూడా వాడారు. సో ఈ మధ్యకాలంలో బాగానే డబ్బు సంపాదించారని కూడా చెప్పొచ్చు. అయితే నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో గొడవ, సో ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆయన. మరి అసలు ఏం గొడవ జరిగింది? ఏదో వైజాగ్ సత్య పైన అదేవిధంగా ప్రచారం కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపించాయి. మరి ఏమైంది అసలు, ఎందుకని? అంటే నీడనిచ్చిన రోడ్ల మీద పడుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో నీడనిచ్చి అన్నం పెడితే మరి ఏదో దుష్ప్రచారం చేసినట్టుగా కూడా వినిపించింది. మరి ఏమైందని వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో. అసలు ఏమైంది, ఏం జరిగింది మీ మీద? అంటే కుర్చీ తాత ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా కూడా వినిపించింది. సో మరి కేసు కూడా ఫైల్ చేయించారంట. అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారా? కుర్చీ తాత క్యారెక్టర్ ఎట్లాంటిదంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేరా. ఆయన ఒకప్పుడు కొట్టారు, అన్ని ఛానల్లో కూడా కొట్టారు, అన్ని ఛానల్లో తెలియాలి కదా. ఆయన ఒకప్పుడు కృష్ణకాంత్ పార్క్లో బెగ్గరు, ఆర్టీసీ బస్సుల్లో అడుక్కు తినేటోడు. అలాంటి మనిషిని తీసుకొచ్చి ఆయనకి నేను చాలా ఫేమస్ చేసిన. అందులో ఒక్కటి చెప్తా, గుంటూరు కారం సినిమా టైం అప్పుడు ఎస్ఎస్ తమన్ గారి దగ్గర తీసుకెళ్తే పాపం ఆయన ఈయనకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈయన డైలాగ్ పెట్టాడు. ఆ డైలాగ్ సినిమాలు పెట్టినాక ఈయన రేంజ్ ఆకాశం అంత ఎత్తి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఆయన కృష్ణకాంత్ పార్క్లో ఆయనకి ఎవ్వరు ఏమి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, యూట్యూబర్స్. మా ఇస్తే 150 అంతే. దానికి ప్రత్యక్ష సాక్షి. ఎలా పరిచయం అయ్యాడంటే, నాకు ఆయన ఎవరో 3 నెలల క్రితం తెలియదు నాకు. అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక చాయ్ డబ్బా ఉంటుంది, సాయి అని. ఆ అబ్బాయి తీసుకొచ్చాడు మా ఇంటికి. మీది ఉప్పల్ బాల్ టీం ఉంది కదా, మా టీంలో మొత్తం 25 మంది ఉంటాం. ఉప్పల్ బాలు, అగ్గపెట్టి మచ్చ, గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, స్వాతి నాయుడు, కత్తెరపాప, ఇగో బేజవాడ కృష్ణ, ఎస్కే భాష, ఇలా మాదంతా ఆవేశ స్టార్, లాఫింగ్ స్టార్. సో మీ టీంలో పెట్టుకోండి, మీరు ఏ షూటింగ్కి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆయన కూడా హెల్ప్ చేయండి అంటే మా దగ్గరకు వచ్చినాక 50-60 సంపాదించుకున్నాడు. అందులో 37 చేతులు పెట్టిన క్యాష్. మిగతాదంతా ఆయన తాగుడికి తిరిగిడికి వచ్చి. ఆయనకు 3 కొడుకులు, ఒక కూతురు, ఒక భార్య. కానీ ఎవ్వరు ఈయన పట్టించుకోరు, ఎందుకంటే ఈయన అందరినీ తిడతాడు. వాళ్ళు ఎంత పెట్టినా కానీ వాళ్ళు తిడతారు, వాళ్ళని దొంగలు అంటాడు. 100 అబద్ధాలు ఆడతాడండి ఆయన. నోరు మంచిది అయితే ఊరు మంచిది. తరిమేస్తే పార్కులో పండుకుంటాడు. పండుకుంటే రోజు సత్య వస్తే కూర్చి మడత పెడతాడు. ఫేమస్ అయింది కదా, అంటే మూవీ నుంచి కదా. అంతకుముందు నేను ఒక ఇంటర్వ్యూలా కుర్చీ మడతమైతే అన్ని ప్రేమతో డైలాగ్ ఫేమస్ కదా. అప్పుడు సత్య దగ్గరకు వస్తే పాపం కదా అని చెప్పి మంద దాపియడం, ఇంట్లో ఉంచుకోవడం. అన్న ఏంది సత్య గీని తీసుకొచ్చిన తాంజలి వాసన వస్తుంది, నాకు నచ్చట్లేదు ఈ నా రూమ్లో కంటే. ఏ పాపం కదా, ఎవరైనా సరే మాకు మంచిగా పెట్టాం చేసాము. ఆయన ఏంటంటే చూడండి, సాయంత్రం కాకుండా 200 కోటర్కి ఇవ్వాలి, సిగరెట్ డబ్బి తావాలి, తాగుతారు. తాగినాక ఏం చేస్తారు, గంటకు నాకు రేపు తాగుతా, నాకు ఇంకో సిగరెట్ డబ్బి ఇవ్వలేమనుకో, బ్యాడ్గా ఆయన గురించి మాట్లాడడం, తినేసి తాగేసి తిట్టేస్తారా. తినేసి తిట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. తినేసినాక డబ్బులు ఇప్పుడు ఇంటర్వ్యూకి 1000 రూపాయలు ఇస్తారంట. ఆ తాత చెప్తావంటే ఇంటర్వ్యూ కూర్చుని పెడతారు. కూర్చుని మొదలు వేస్తాడు, నాకు 1000 రూపాయలు సరిపో, నాకు 2000 కావాలి, 3000 ఇప్పించు అని గొడవ చేస్తాడు. మళ్ళీ నా డబ్బులు నొక్కేస్తున్నావా, ఎక్కువ మాట్లాడుకోని అని చెప్పి ఆయన అట్లా అన్నాడు. అట్లా అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన ఎలా అంటే ఆయన మాట్లాడే విధానము, ఆయన చేసేవన్నీ ఏవి కొంచెం అందరి చిరంజీవి సంపాదించే డబ్బులను ఏం చేస్తారు వాళ్ళ కుటుంబంలోకి? ఆయన మందు కన్నాడు, మా వైఫ్ కి ఇస్తా అంటాడు, అక్కడ ఇస్తా అంటాడు, అన్ని అబద్ధాలు. అక్కడ ఇస్తా ఇక్కడ ఇస్తా అని చెప్తాడు. నోపుతో 100 అబద్ధాలు ఆడతాడు. ఆడ వైన్ షాప్ కూడా ఎవరికి ఇస్తారంట, వాళ్ళ భార్యకు 1000 ఇస్తాడు. కొనపోయి మా భార్యకి ఇచ్చిన మొత్తం వాళ్ళ భార్య నడితే బాలు 1 రూపాయి వెళ్ళాడు ఇంట్లో. ఆయన అట్లే చేస్తున్నాడు. ఆయన పెద్ద సైకో. ఎందుకంటే నేను 3 రోజులు ఆయన దగ్గర ఉన్నా కాబట్టి ఆయన గురించి నాకు తెలుసు. ఇప్పుడు నేను ఆయన నల్గొండ తీసుకెళ్తేప్పుడు కాల టార్చర్ అనుభవించాను. ఈడున్నప్పుడు తాగొచ్చి గొడవ చేయడం, సత్యం తిట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి డోర్ దన్నడం, రాళ్ళతో కొట్టడం, అది నాకు నచ్చలేదు. అసలు జరిగిన విషయం అసలు ఏం జరిగింది? అమ్మ, మా ఇద్దరికి ఎక్కడ చెడిందో చెప్తాను ఫైనల్ గా. ఆయన్ని తమన్ గారి దగ్గర నేనే తీసుకెళ్ళి ఎస్ఎస్ తమన్ గారి దగ్గరికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారమ్మ. ఆయన కొన్ని ఇంట్లో 5,000 అంటున్నాడు, కొన్ని ఇంట్లో 10,000 అంటున్నాడు, కొన్ని ఇంట్లో 50,000 అంటున్నాడు, కొన్ని ఇంట్లో 1,00,000 రూపాయలు అంటున్నాడు. నా నోటితో చూడు ఏ ఇంట్లో 20,000 అని చెప్తున్నాను. ఆయన ఎందుకు అట్లా చెప్పుకుంటాడో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన నేను మహేష్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళి ఇల్లు ఇప్పియాలంట. మహేష్ బాబు నా డైలాగ్ పెట్టి 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించుకుంటూ నాకు ఒక ఇల్లు ఇప్పి అని నాకు టార్చర్ ఇల్లు మీద రాళ్ళు కూడా ఇస్తాడు. ఈయన దానికి సాక్షి. నేను అన్నాను, మహేష్ బాబు గారు నీకెందుకు ఇస్తారు ఇలా? ఆయన ఏమైనా ప్రొడ్యూసరా? ఆయన కాదు కదా. అట్లాంటి మంచి వ్యక్తిని ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తున్నావు అన్నంతకి. ఇంకా నా మీద వీడియోలు తీసి పెట్టాడు. నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళిపోతుంటే, మాది వైజాగ్ కదా, నువ్వు రా, నీ కాలు తీయించేస్తా, చెయ్యి తీయించేస్తా, నేను రౌడీలు పెట్టి మర్డర్ చేయించేస్తా, నేను వరంగల్లో 4 చంపినా, మా సొంత బామ్మర్దిని చంపినా, నేను జైలుకి వెళ్ళి వచ్చినా అని వీడియోలు పెట్టేసి నా మీద లక్షలు సంపాదించుకుంటాడు అంటుండు. ఆయన 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 తల మీద రూపాయి పెడితే 10 రూపాయలు కొనరు, ఆయన మీద లక్షలు ఎట్లా సంపాదించుకుంటాను.
ఆయన ఏమైనా రాజమౌళి సినిమాలో చేశాడా, సుకుమార్ సినిమాలో చేశాడా, ప్రభాస్ సినిమాలో చేశాడా, లేకపోతే అల్లు అర్జున్ సినిమాలో చేశాడా, ఎవరు రవితేజ సినిమాలు ఏంది? ఆయనకి ఎట్లా వస్తాయి లక్షలు చెప్పండి? ఏదో ఒక ఇంటర్వ్యూ పాల్గొని నిలబడి మమ అంటే ఒక 500 300 ఇస్తారు. లక్షలు ఎట్లా సంపాదిస్తారండి? జనం వినే వాళ్ళకైనా ఉండాలి కదా. ఇంకా విసిగిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసారు. ఇచ్చే వాళ్ళకు ఉండాలి. పోలీసులు వచ్చి ఆయన వేసి తీసుకెళ్ళి లాకప్లో వేశారు. అప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసు? ఫైనల్గా నాకు యూట్యూబర్సే ఇట్లా చెడగొడుతున్నారు సార్, నాకు క్వార్టర్ పోసేసి డబ్బు ఇచ్చి సత్యాన్ని తిట్టిస్తున్నారు సార్ అని చెప్పాడు. అది కూడా ఉంది, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను. అదే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. యూట్యూబర్ని బ్లేమ్ చేస్తుండ్రు. నేను ఎప్పుడు యూట్యూబర్ని బ్లేమ్ చేయను, ఎందుకంటే యూట్యూబర్స్ ఉంటేనే మేము ఉంటాము. అసలు ఎవరి వల్ల ఈయన రెచ్చిపోయి మీ మీదికి రావడం జరిగింది? ఇట్లా మీ ఆయన ఆయన క్యారెక్టర్ నాకు ముందు తెలియదు. తర్వాత వాళ్ళ కొడుకులతో నేను మాట్లాడాను, వాళ్ళ భార్య అందరూ పరిచయం అయ్యారు కదా. అలా ఆయన అందరిని తిడతాడు, కొడుకుల్ని తిడతాడు, భార్యని తిడతాడు, కోడల్ని తిడతాడు. ఆయన క్యారెక్టర్ ఇంత అంట. నాకు మొదటి ప్రేమ చేస్తున్నంటే ఆయన ఇప్పుడు మేము రానిప్పట్లేము, మా టీం ఎంబడి మా ఎంబడి తిప్పుకుంటలేము, మా ఎంబడి రానిస్తలే, మేము సపరేట్గా వెళ్ళిపోతున్నాం. నిన్న నుంచా లేకపోతే వారం రోజులు అవుతుంది. అయితే ఈ మా వీడియోలు చూసి వీళ్ళు ఎక్కడెక్కడ కలుస్తున్నారు, వీడికి వస్తే తాత నువ్వు ఎందుకు వస్తున్నావు, మా ప్రేయర్ చేస్తున్నావు కదా, నీ వల్ల మేము డబ్బులు తీసుకుని సత్యం చెప్పాం, వీడికి ఎందుకు వస్తావు, మీ ఇంటికి వెళ్ళిపోయి మీ కొడుకులతో మీ వైఫ్తో ఉండమని చెప్తే వీడికి వచ్చి డోర్ కొట్టే మేము రానిస్తలేము. అప్పటి నుంచి ఇక మా ఈయన మీద సత్యం మీద బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నా ఇంటర్వ్యూలో తీసుకెళ్ళి 2000 నొక్కుతుండు వైజాగ్ సత్య, నా వల్ల లక్షలు చంపాడు. ఇప్పుడు లక్షలు ఇస్తారో చెప్పండి, మాకే లక్షలు దిక్కులేవు. ఇన్ని రోజులు ఫేమస్ ఆయనకు లక్షలు ఎందుకు? రాజమౌళి కొడుక, అంబానీ కొడుక, మా అంబానీ 100 సినిమాలు కాలంలో డబ్బు బాగానే సంపాదిస్తున్నారని చెప్తున్నారు కదా. అంటే కుర్చీ మడత పెడితే ఆ డైలాగ్ నుంచి కొంచెం ఫేమస్ అయ్యారు. మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు రానివ్వట్లేదు? 2000 వస్తుంది వాళ్ళ వైపు మధ్యలో 2000 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు అండి. 1000 లక్షల కోట్లు అయితే ఎన్ని రోజులు అవుతుంది? 1000 ఇస్తారు, 2000 ఇస్తారు. ఇప్పుడు ఒక ఛానల్ ఆడతారు, వాళ్ళు ప్లీజ్ నీ ఇంటర్వ్యూ కావాలి, ఒక 2000 ఇస్తుంటారు. మేము మా దగ్గర కొంచెం టైట్ ఉంది, ప్లీజ్ మా ఛానల్కు సఫర్ పెరగాలి అంటారు. నేనంటే సరే పాప మంచి 1000 రూపాయలు చేస్తా, 2000 చేస్తా. ఆ 2000తో కోట్లు అయితే లక్షలు అయితే మేము లక్షలు సంపాదిస్తే ఈ సుకులు ఇట్లాంటి 5 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే కిరాయిస్తుంటే బంజలాస్ జూబ్లీస్ ఒక పెద్ద పెద్ద కోట్లు సంపాదిస్తుంది. 5 ఏళ్ళుగా ఫేమస్, ఈయనకే లక్షల్లో ఇన్కమ్ లేదు, ఆయనకి ఎట్లా వస్తుందమ్మా? అడిగేటోళ్ళకి కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఏమన్నారు అంటే మీరే కేసు ఫైల్ చేశారు ఆయన మీద? కేసు ఫైల్ చేసిన మా ఇద్దరం, స్వాతి నాయుడు నేను ఫైల్ చేసాము. ఉప్పల్ వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేసిండ్రు. పోలీసులు తీసుకెళ్లి 2 తగిలించారు. స్టేట్మెంట్ అడిగేటప్పుడేమో భయపడిపోయి నాకు యూట్యూబర్సే మాట్లాడిస్తారు సార్ క్వార్టర్ పోస్ అని యూట్యూబర్ని బ్లేమ్ చేస్తున్నా. ఆయన వల్ల నేను 2 యూట్యూబర్స్ కూడా గొడవ పెట్టుకున్నా. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నువ్వు యూట్యూబర్స్ గొడవ పెట్టుకోక సత్య, ఈయన క్యారెక్టరే అంత మొదటి నుంచి ఫేమస్ అవ్వక ముందు కూడా ఇట్లానే మమ్మల్ని బ్లేమ్ చేసేవాడు, మమ్మల్ని దొంగ అనేవాడు, మమ్మల్ని ఇది అనేవాడు, అది అనేవాడు, యూట్యూబర్స్ నువ్వు గొడవ పెట్టుకోకు, ఈయన మీదే పోలీస్ కేసు వేయాలని అన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్. కేసు వేసాము, అరెస్ట్ చేయించాము, లోపల వేయించాము, తీసుకెళ్ళి అలా అనొద్దు, ఇప్పటి నుంచి మారు, ఇప్పటి నుంచి నేను వైజాగ్ సత్యని తిట్టను, ఆయన శుద్ధికి వెళ్ళాను అని స్టేట్మెంట్ ఒక వీడియో చేశాడు. సత్య పేరు కానీ వాళ్ళ టీం తరపు నుంచి కూడా స్పెషల్గా నేను ఎప్పుడు వాళ్ళ పేరు కూడా నేను ఎత్తాను, వాళ్ళతో ఎవరితో నేను మాట్లాడాను, అసలు వాళ్ళ గురించి నేను మాట్లాడాను అని చెప్పాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్నాము. మేము ఆయన అయితే వదిలేసాం, మా గురించి ఎక్కడ మాట్లాడదు, సత్యని మాత్రం బేట్ చేయొద్దని కోరుకుంటున్నా. దయచేసి ఇప్పుడు సత్యకు ఒక ఇమేజ్ ఉంది, ఒక పేరు ఉంది మార్కెట్లో. పెద్ద పెద్ద లెజన్ వాళ్ళ ఇండ్లకి వెళ్తాడు, వాళ్ళ తమ్ముడు ఒక ఎడ్యుకేషన్, వాళ్ళ తమ్ముని కింద ఒక 300 మంది వర్క్ చేస్తారు. వాళ్ళ తమ్ముడు ఈ వీడియోలు చూసి ఏంది ఇలా చేస్తున్నావు, నువ్వు పరువు తిడతారు, నన్ను తిడతారు, ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నా దగ్గర ఎక్కువ మాట్లాడతారు కాబట్టి అలా చేస్తాను నువ్వేమన్నావా అని నన్ను అడుగుతారు కాబట్టి ఇంకా ఆయన గురించి మేము పట్టించుకోము.